బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఈ కుంభమేళాకు దేవతలంతా కూడా సూక్ష్మ శరీరాలలో అందరూ వస్తారట, నిజమేనంటారా? అది అబద్ధం. యాక్చువల్లీ నేను నిన్న నైట్ మీరు అడిగిన ప్రశ్నకి దేవాది దేవతలు లేని తరుణం ఎక్కడ లేదమ్మా. కాదు గురుగారు, కుంభమేళలో ఈ సృష్టిలో దేవతలు లేని పరమాణు ప్రదేశమే లేదు కదా. అలాంటప్పుడు అక్కడికే వస్తారని చెప్పడం అవాస్తవం. వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు, ఆశీర్వాద బలం ఉంది, గురువుల బలం ఉన్నారు అక్కడ. అంతేగాని ఈ తిథులలో అక్కడికే వస్తారు అని చెప్పేది అవాస్తవమైన ప్రచారం. అలా చేయకూడదు. ఎందుకంటే అమ్మా, గురువులు గురువు నుంచి వాళ్ళు ఒక జగద్గురువు నుంచి తెచ్చిన ఒక ఋషి పరంపర మనది. వాళ్ళు దేవాది దేవతలు చెప్పండి ఆ తరుణంకి ఈరోజు మూలం వచ్చిందంటారా? ఆ ప్రయాగరాజుకి కానీ అక్కడున్న సరస్సులకు విలువ వచ్చిందంటారా? అక్కడ వాళ్ళు కొలువై ఉన్న దగ్గరికే మనం వెళ్తున్నాం. ఆ దేవాది దేవతలు ప్రత్యేకంగా ఆకాశలోకం నుంచి భూలోకానికి వచ్చి ఆ నీళ్ళ దగ్గర కూర్చొని మనకు ఆశీర్వాదం ఇస్తారు అని అన్ని కొంతమంది చెప్తున్న అవాస్తవాలని వాస్తవాలు అనకూడదు. వాస్తవం ఏంటంటే అమ్మ, వాళ్ళు కొలువై ఉన్న తీర్థ ప్రసాదాలని స్వీకరించి మంగళమైన పుణ్యమైన స్థానాలని అమ్మ మేము మీ దగ్గరకు వచ్చి మీ యొక్క ఈ యొక్క పవిత్రమైన ఆలోచనలో ఉండడం చేత మమ్మల్ని కాపాడన్నప్పుడు మరి నిన్ను ఆశీర్వదించడానికి వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్నారు కదా. వాళ్ళు ఉన్నారు కాబట్టే కదా అన్ని సంవత్సరాల నుంచి ఆ పవిత్రత వచ్చింది కదా తల్లి. ఇప్పుడు ఆ సమయానికి వస్తారంట అంటే ఏమో వస్తుండొచ్చు బహు ఉత్తమంగా వాళ్ళు కూడా. కానీ ఏంటంటే చాలామంది తెలుసుకోవాల్సిందంటమ్మా, దేవుడు అనంతం, ఎక్కడైనా కొలువే ఉన్నాడు. ఆ సమయం పవిత్రత చేయాలి మనం. ఓకే, కుంభమేళాకు వెళ్ళిన వాళ్ళంతా కూడా ఎటువంటి నియమాలు పాటించాలంటారు? నియమ నిబంధనలు మేము చెప్పాం. గురువులను చూసి ఆశీర్వాద బలం తీసుకోవాలి. జీవన అభివృద్ధిలో మీరు ఏదైనా సమస్య ఆరోగ్యానికి సంబంధించింది చాలామంది ఏం అడుగుతారంటే అమ్మ, అక్కడ పోయి అక్కడ వాటర్ పొల్యూషన్ అయిపోయిందన్న ఒక భ్రమలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కరోనా కోరలు విప్పుతున్న ఈ నేపథ్యంలో ఇటువంటి ఉత్సవాలలో పాల్గొనవచ్చా? ఖచ్చితంగా పాల్గొనాలి. ఇప్పుడు కరోనా వచ్చిందమ్మా, చాలామంది ఆరోగ్య పరిస్థితులు దెబ్బతిన్నాయి, చాలామంది కాలం చేశారు, చాలామంది ఉన్నారు. నాకు 4 టెస్టులు చేశారు కరోనా ఉన్న సమయంలో. పాజిటివ్ నెగిటివ్ రెండుండే కదా. అప్పుడు ఏంటంటే పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని కొంచెం వీక్ అయిన వాళ్ళందరికీ తీసుకుపోయి బూస్టర్స్ ఇచ్చారు. చాలామంది కాలం చేసేసారు. చాలామంది అనారోగ్య పరిస్థితి హాస్పిటలైజేషన్ అయ్యి ఇంటికి రాలే. శవాలు కూడా మొన్న ఒక అమ్మాయి తీవ్రంగా ఏడుస్తుంది, మా నాన్నని చూడలేకపోయామని చెప్పి. ఇలాంటివి ఉన్నది కదమ్మా. ఒక వ్యక్తి ఆ రుద్రప్రయాగరాజులో స్నానం చేయడానికి పోతుంది దేనికి? మృత్యువుని గెలవడానికి. ఇది వచ్చింది ఎక్కడి నుంచి? ఒక వైరస్. మీకు తెలుసా? మన దగ్గర ఇంతవరకు ఒక వైరస్ పుట్టలేదు మన శాస్త్రంలో. ఈ షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటములు అటువంటి సందర్భాలలో ఇటువంటి వైరస్ వస్తుందంటారు, నిజమేనా? చాలా ఉండదు. గ్రహణ కూటమి అనేది మీకు ఇప్పుడు మీరు అన్నది మంచి ప్రశ్న. ఇప్పుడు మొన్న పంచగ్రహ కూటమి పోయింది. అయితే ఈ గ్రహణ కూటమిలో 2, 3, ఇట్లా 4, 5, 7, 9 కలుస్తాయి. మన దగ్గర ఏంటంటమ్మా 7 గ్రహాల కూటమి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మొన్న పంచగ్రహ కూటమి అయింది. పంచ అని అంటే మన దగ్గర ఏంది? సహజంగా మాట్లాడితే పంచభూతాలకి సంబంధించిందే, కానీ అది మంచి సూచిక అంటారు కదా. పంచగ్రహణ కూటమి ఈరోజు ఏమైంది అనేది చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఎవరికైతే ఈ మృత్యువు గడియలు ఉండేనో వాళ్ళందరినీ ఆరోగ్యవంతులు చేసిన గడియ అది. నువ్వు పూజ చేసినా చేయకపోయినా ఆ గ్రహణాలు కలుస్తున్న 45 నిమిషాలు నిన్ను ఈ భూమండలంలో ఉన్న కొందరు అంటే పుణ్యమైన జీవితాలు, కొందరికి అవసరాలు ఉన్న జీవితాలు, నిజమైన ఈయన ఇంటిని కుటుంబాన్ని కాపాడుకుంటుండు, ఈ సౌభాగ్యం చాలా అది అనుకున్న వాళ్ళందరి ప్రాణాలు నీ అనుమతి లేకుండానే నిన్ను కాపాడబడ్డాయి. ఇక్కడ దేవుడిని నువ్వు అడిగావా? గ్రహణ కూటమి రోజు ఇది జరిగింది, మీరు ఇది చెయ్యండి అని. తెలిసిన గురువులు కేవలం అఘోరాలే ఈ గ్రహణ కూటమి రోజు ఏం జరుగుతుంది పురోహితులు చెప్తారు, వేదమంత్రాలు చేసేవాళ్ళు, పీఠాధిపతులు చెప్తారు. గ్రహణ కూటమి రోజు వాళ్ళు ఏం చెప్తారు ఏంటంటమ్మా, ఈ నియమాలు పాటించాలి అని అంటారే కానీ దీనివల్ల ప్రమాదాలు ఉన్నాయని ఏ గురువు ఇంతవరకు చెప్పలేడు. మరి గ్రహణాలు అనేది దేవాది దేవతల ఆ ఆలోచనలతో ఉన్న ఆ శక్తులు అపవిత్రం ఎలా అయిపోతాయి? ఇలాంటి వైరస్లు ఎలా పుడతాయి? పుట్టింది అక్కడ నీవు రాపిడి చేసుకుంటే అక్కడ ఏదో కలుషితమైన కలిపితే వచ్చిన ఈ చేతులకు ఉన్న ఈ చేతుల ద్వారా వచ్చిన వాటిని నీ బుర్ర అంతా చెత్తతో వచ్చి ఏదో ప్రయోగించాలని చెప్పిన వాటిని గ్రహణాల మీద తోసేస్తున్నామమ్మా. గ్రహణానికి ఎంత చేత భూగ్రహణం కూడా ఉంది. అది ఒకసారి ఇలా తిరిగితే చాలా అందరం వెళ్ళిపోతారు లోపలికి. మరి ఈ శక్తి కూడా చూపించాలి కదా. ఇది కరోనా అనేది కలుషితంగా వచ్చింది. ఇప్పుడు వచ్చే ఏదైతే హెచ్ఎంపీ వైరస్ ఏది అంటున్నామా, ఇది కూడా కలుషితంతోనే వచ్చింది. దానికి భారతదేశానికి వచ్చేసేసి పోవాలంటే అమ్మ ఇప్పటి నుంచి ప్రికాషనరీగా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు ఈ మంగళ స్నానాల కంటే ముందు చేయాల్సింది ఏంటంటే అమ్మ, నీ శరీర స్నానం చాలా ముఖ్యమైనది. శుద్ధిగా ఉండి ఈ మద్యం ఎలా తాగుతారు చూసారమ్మ, ఏ టైం అనేది ఉండకుండా మద్యాన్ని వివరంగా స్వీకరించొచ్చి తల ఆ మోరి లోపల పెట్టి పడుకుంటారు మహానుభావులు. నిద్ర మనకు అంత బిడ్డ ఉంటేనే నిద్ర పట్టదు. ఇక్కడ వాళ్ళకి అందులో ఉల్టా పడుకుంటే నిద్ర పడుతుంది. అంటే చూసారా వాళ్ళ జ్ఞానం ఎలా ఉందో, ఆ మద్యానికి ఎంత శక్తి ఉందో.
అలాంటి వాళ్ళ వల్ల మీరు అన్నట్టుగానే రోగాలు కూడా చూడండి అన్నీ బాగున్నోడికే వస్తాయి మళ్ళీ. బాగా గమనించండి. ఇదంతా మళ్ళీ ఎలా ఉంటుందంటే నీ అశ్రద్ధ, అతి జాగ్రత్త వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది కరోనాలు అని అన్నారు, గుర్తుందా? భయపడ్డ వాళ్ళే చనిపోయారు అన్నారు, గుర్తుందా అమ్మ? ఋషి పరంపరలో మన దగ్గర ధన్వంతరియే పుట్టిన మహాక్షేత్రం అమ్మ మనది. మన భారతదేశంలో అంత సులభంగా ఏది పుట్టదు, దానికి 100 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు పాటించడానికి ఓపిక లేదు ఇక్కడ. తులసి మాతని ఈ రోజుల్లో నీళ్ళల్లో వేడి చేసుకొని ఎంతమంది తాగుతారు? లేదు, మనకు లెమన్ టీ అవసరం కదా, అవి తాగరు. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కదా, ఇవన్నీ పాటించరు. ఇప్పుడు ఏం పాటిస్తాం? కింద నుంచి మొదలు పెడితేనే పైదాకా పాటిస్తాం. సడన్గా పాటించాలంటే వస్తాయమ్మా. ఆ వైరస్ ఏం చేయలేదు. గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ మంది ఉండడం చేత జాగ్రత్త చెప్తున్నారు. మన భారతదేశం నుంచి అమ్మ అన్ని వనమూలికలు తీసుకెళ్ళి వాళ్ళు బాగుపడిపోయారు. ఇక్కడున్న వాళ్ళు మనం బాగుపడడానికి మాత్రం అవతల ఉన్న ఒక వైరస్ వచ్చేసరికి వణికిపోతాం. మన శక్తి ఏందో మనం గమనించాలి అంటున్నా నేను. ఓకే గురుగారు, ఇప్పుడు గమనిస్తే కూడా కుంభమేళాకి వెళ్ళలేని వాళ్ళు ఆ నదులను, ఆ పేర్లను స్మరించుకొని ఇంట్లో స్నానం చేస్తే కూడా సమానమైన ఫలితం లభిస్తుందా? అలా ఉండదు. యాక్చువల్ ఏంటంటే కుంభమేళాలో ఉన్న నీళ్ళు ఆ సమయానికి పడి 45 రోజుల తర్వాత మళ్ళీ దూరమై మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వస్తాయి. ఆ సమయంలో నువ్వు ఇక్కడ స్నానం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి విషయం మన దగ్గర ఏముందంటే కుంభమేళా అనే కాకుండా కేవలం గంగామాత శ్లోకమే ఉంది మన దగ్గర. చాలామంది గంగాకు సంబంధించింది ఇప్పుడు గంగా, జమున, సరస్వతి అని చెప్పేసి మనం వాళ్ళు స్నానాలు చేసుకుంటారు. నువ్వు అలా చేసుకున్నావు కూడా పవిత్రమైంది. నేను ఇందాక చెప్పిన విషయం కూడా ఏంటంటే అమ్మ, నువ్వు ఎక్కడైనా మనస్సాక్షి పెట్టి స్నానం చేసుకుంటే పవిత్రమైనదే. కానీ పవిత్రత ఉన్న దగ్గర పోయి మనస్సు పెడితే వచ్చే శక్తి మామూలుది కాదు అంటున్నా. నా మాట గమనించండి బాగా. ఇప్పుడు అందరూ ప్రిపేర్ అవుతారు, కొందరు ఫస్ట్ ఎందుకు వస్తారు? వాళ్ళ డిస్కషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళ అట్మాస్ఫియర్ వేరు. బ్రహ్మముహూర్తాల్లో లేచి చదవడాలు, వాళ్ళకి కొంచెం నాలెడ్జబుల్ డిస్కషన్ చేయడాలు, అందరూ మరో సేమ్ క్లాసే, ఒకటే ఫస్ట్ ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాంటిది. ఎందుకంటే అమ్మ అందరూ మునుగుతారు. ఇక్కడ నువ్వు మునుగుతావు, నేను మునుగుతావు, అందరం మునుగుతాం. కొంతమందికి పవిత్రత ఎందుకు వస్తుంది అంటే అమ్మ, జ్ఞానం అనేది పరమాత్ముడు ఇచ్చింది. అక్కడ అంతా పెట్టి ఆ 4 సరస్సులలోనే పెట్టిన వాళ్ళు తెలంగాణలో ఈ సరస్సులో ఉంది అంటే ఇక్కడ కూడా చేయొచ్చు కదా. మహాకుంభమేళ, కుంభమేళ, అర్ధ కుంభమేళ, తర్వాత ఈ మేఘ కుంభమేళ అనేది ఆ ప్రాంతంలో వెళ్ళిన వారికే పవిత్రమైనది. ఇక్కడ మనసుతో చేసుకో, అది కూడా పవిత్రమైనది. రోజు చేయట్లేదు, నిన్న చేయలేమా, మనం మొన్న చేయలేమా? అక్కడికి పోయి ఎందుకు చేసుకుంటాం అంటే అది పవిత్రమైన కార్యస్థలం తల్లి. For more videos like this, subscribe Big TV channel.